Hello guys, welcome to one blog. Welcome to one blog guys. మనకి ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ కొట్టేసిన అట్లా లైక్ కూడా కొట్టేసేయండి. మైండ్ మొత్తం నా ఛానల్ మొత్తం చూసిన తర్వాతకి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం ఆడపోయే గేమ్ అయితే వన్ బ్లాక్ అండి. అన్నట్టు మనం మన ఛానల్కి అది బాగాలేదు కదా మనం పెడదామని ఛాన్స్ అనమాట. ఏం పెడతారో కామెంట్ చేసేయండి. మర్చిపోయా అన్నట్టు అసలు గేమ్ పేరు అయితే క్రాఫ్టింగ్ బిల్డింగ్ అండి. ఇప్పుడు మనం ఎస్ఏ చేసేద్దాం. Oh my shit god. ఓకే. మొత్తానికైతే మనకి చాలా పెద్ద స్థలం వచ్చేసింది. అనుకోకండి అంత. Oh my shit god. ఇప్పుడు మనమైతే ఈ బ్లాగ్ పెట్టడం తింటాం. ఆ తర్వాతకి పోయేసి మనం ఇంత క్రాఫ్ట్ చేసేద్దాం. ఆల్సో క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి మర్చిపోయాను. క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్స్ ఆల్సో చెప్పడం మర్చిపోయినా. ఇది లెంత్ ఏమంత ఎక్కువ ఉండదు అనుకోకండి, అస్సలు ఎక్కువ ఉండదు. ఎందుకంటే మొబైల్ యూజర్ని, అందుకనే ఎక్కువ దీని లిమిట్ ఎక్కువ ఉండదు అన్నమాట. వీడియో చాలా తక్కువ లెంత్ ఉంటుంది, ఏమనుకోకండి. సెకండ్ పార్ట్ అన్నీ అప్డేట్ చేసేద్దాం. ఓకే, మన స్టోరేజ్ అప్డేట్ అయిపోతాం. చలో స్టోరేజ్ అప్డేట్ అయిపోతాం. అక్కడికి యాక్చువల్ ఇష్యూస్ అయిపోతుంది. చలో Oh shit. Oh shit. ఓకే గైస్, ఏం పర్వాలేదు. ఇది మనకి ప్లాన్స్ కూడా చేయాలి. ఇప్పుడైతే మనం ఒక చెస్ట్ వేసుకున్నాం. ఓకే గైస్, we did it the chest. We did the chest and డట్ బ్లాక్ తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం. చెస్ట్ లో పెట్టేసుకున్నాం. ఆ తర్వాతకి ఈ ఫస్ట్ పెట్టేసుకొని ఈ ఫుడ్ మొత్తం ఇలా పెట్టేసారు. ఇది క్యాక్టస్, ట్రీస్ ఇదంతా రెచ్చిగిల్ వేసుకున్నాం. నెక్స్ట్ బాటిల్ ఇదంతా వేసేద్దాం, అప్లై చేసేద్దాం. ఆఫ్టర్ కూడా కొన్ని మార్పులు చేస్తాను. బట్ హలో గాయస్, మన ప్రాబ్లం అంటే ఏమనుకోకండి. అన్నీ బరోడా ఫిష్ సార్ ఇండియన్ రోగస్ అండ్ ట్రై చేద్దాం. ఇళ్ళకి పోయి ఉన్న బ్లాక్స్ ఇలా పెట్టేసేసి అన్ని పెట్టేసి ఇప్పుడు దుమ్కేద్దాం. వాళ్ళకి ఏంటి చేసి ఒక లాభా ఎంత వచ్చింది చూసారా. ఓకే, మనం మళ్ళా పోదాం. జస్ట్ బిగిన్ వస్తావు. సారీ, ఏం బుక్ బై రైటింగ్ బై నాకు తెలియదు, కావాలంటే చూసుకోండి మీరే. ఓకే గైస్, ఆ లావా అని అర్థమవుతుంది.
ఇది మన కమెంట్ బ్లాక్ ఉన్నాయి గైస్ నాకు తెలిసి. దాని మీద కమెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఒక కమెంట్ చేద్దాం దాని మీదకి ఏమైనా ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం అడిగిపోయి చేద్దాం. సో దానికి స్ట్రైట్గా వాటర్ పోర్ చేసేద్దాం. కానీ వాటర్ మన దగ్గరికి లేదు. వాటర్ ఇంకా లాభం వచ్చేస్తే ఆ తర్వాత వాటర్ ఇంకా లాభం వచ్చేస్తే ఎట్లా చేసుకున్నాం కాబుల్స్టోన్ జనరేటర్. ఆ తర్వాత ఇంకో బకెట్ ఇంకా 2 బకెట్లు వచ్చేస్తే అన్ని లాభాలు కాబుల్స్టోన్ జనరేటర్ తీసేసుకున్నాము వాటర్. అప్పుడు 3 అయిపోతాయి. అప్పుడు ఇన్ఫినిటీ వాటర్ సోర్సెస్ ఇల్లు కూడా ఏదో వేద్దామో చెప్పండి మీరు. పైన వేద్దామా కింద వేసేద్దామా లేకపోతే జూ కూడా కట్టాలా వద్దా చెప్పేసి కామెంట్ చేసేది. ఫస్ట్ అయితే మీరు ఒకటి మర్చిపోతుందండి. అసలు మీరు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అసలు చేసుకుంటారు. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోండి. అప్పుడు మీరు మైండ్ చేసేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. స్టోన్ చాలా షార్టేజ్ ఉంటుంది. ఓ వాటర్ బకెట్ వచ్చేసింది కదా మొత్తానికి. వాటర్ బకెట్ వచ్చేసింది. ఇప్పుడు అడుకోవాలి. దానికి మనం స్టార్టింగ్ చేసుకోవాలి. వద్దు దట్టుతోనే పోయి మనకి అంత వద్దు కానీ ఈజీగా స్ట్రైట్గా అయిపోతుంది అనుకుంటా. ఇల్లు కూడా అన్ని పెట్టేద్దాం. రిస్క్ ఎందుకు మళ్ళా? రిస్క్ వద్దు. రిస్క్ ఎందుకు? రిస్క్ తీసుకోవద్దు ఇప్పుడు ఎందుకు అంటే కొన్ని విషయాలు తీసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ విషయాలు ఇది తీసుకోవద్దు అనుకుంటా. tell the combination guys, like the comment తెలుసుగా ఏం చేయాలి గైస్. వాటర్ అయితే మొత్తానికి పోర్ చేసేసా. షేట్ మ్యాన్ మర్చిపోయినా గైస్. ఓ మై గాడ్ ఈ లావా అట్లా తీసుకుందాం. వెయిట్ ఓ మై గాడ్ స్టోన్ లెక్క అయిపోయింది గైస్. స్టోన్ అయిపోయింది గైస్. లావా ఎందుకు పోర్ చేసింది మరి అనుకుంటే ఓ మై గాడ్ అనుకున్నా గైస్ డిస్కాన్ అనుకున్నా. ఈసారి అయితే వాటర్ బకెట్ తీసేసుకొని కంప్షన్ జనరేటర్ వాటర్ బకెట్ ఓకే మొత్తానికి అయితే బకెట్ తీసేసుకున్నాం అనమాట. ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ వచ్చేస్తాం స్పాన్ అయిపోతుంది. ఎందుకు నాకు తెలియదు. అందుకని దాంట్లో పోయి రిస్క్ ఎందుకని రిస్క్ వద్దు. రిస్క్ ఇంపార్టెంట్ తీసుకుంటే అట్లా అయింది కానీ ఇప్పటికి రిస్క్ వద్దు. రిస్క్ వద్దండి. రిస్క్ వద్దు. బకెట్ తో తీసుకోవడానికి వస్తారా గైస్ వాటర్. మరి ఇంత లావా ఉంది తీసుకొని వస్తారు. ఏం చేస్తున్నా మూసుకొని పని తినలేదాం. వాన వచ్చేస్తుంది. వాన అంటే బాగుంటుంది. ఓ లైటింగ్ కూడా కొడుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకోండి. మా అక్కడ కొడుతుంది కొంచెం మీకు ఇంక్రియేట్ వెళ్ళిపోతుంది. ఓకే గైస్ మొత్తం కథ వచ్చేసినాం అనమాట. తీసేసుకున్నాం వాటర్ బకెట్ పెట్టడానికి. ఓకే గైస్ మొత్తానికి అయితే పైన కథ వచ్చేసినాం అనమాట. చేసేసుకున్నాం. పేరు ఓకే మనం దట్టుతో అయితే మొత్తం బిల్ చేసేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం హలో 1 2 3 4 ఇక్కడ ఆల్రెడీ బిల్ చేసేసాం కాబట్టి ఇక్కడ పోయి 10 ఓకే గైస్ నెక్స్ట్ అట్లా చేద్దాం.
ఇది ఎట్లా వచ్చిందంటారు గైస్? షేడ్ ఎట్లా రాదు, ఇట్లా రావు. నాకు తెలిసి రెయిన్ కనుక. ఓకే ఇంట్రడ్యూస్ ఇప్పుడు అయిపోయింది. మనం వీళ్ళైతే మీద ఆడుకున్నాము, ఇటు సైడ్ ఆడుకున్నాము, ఇటు సైడ్ ఆడుకున్నాము, ఇటు సైడ్ ఆడుకున్నాము, ఇటు సైడ్ ఆడుకున్నాము. అది కూడా అప్పు కట్టుకున్నాము, లేకపోతే కింద కట్టుకున్నాము. కామెంట్ అయితే చేసేది మొత్తం. కానీ ఇట్లా రెయిన్ పడుతుంది, ఇట్లా మ్యూజిక్ చూస్తా ఫీల్ వేరప్ప. అదే గాయస్ ఇంకా హార్డ్ కోర్ లో మనకు కావాలంటే కూడా చెప్పేసింది. అట్లా మీకు మన బిల్స్ కావాలన్నా మనకు కావాలంటే నాకు చెప్పేసింది గైస్. అందులో చూపిస్తా. మ్యాన్షన్ బిల్ చేయాలంటే బిల్ చేసిస్తా. అంటే 1 బ్లాక్ లో కాదనుకోండి, ఫ్లాట్ కూడా క్రియేట్ గా చేసిస్తా. ఏం నాకు అంత ప్రాబ్లం లేదు. అవును, ఇప్పటి మనం ఫర్నెస్ చేయడం మర్చిపోతున్నాం. ఇది జస్ట్ మొత్తం క్లియర్ చేయాలంటే మాకు కోపం అండి. మీకు కూడా కోపం అని కామెంట్ చేయండి. ఓకే, మొత్తానికైతే బిల్ చేసేసినాం. ఇది పెట్టేసుకొని ఇలా ఫోన్ ఐరన్ టూల్స్ కూడా కింద అప్లై చేద్దాం. మీకు తెలియదండి, ఐరన్ టూల్స్ ఉన్నప్పుడు డైమండ్స్ రావు. కానీ మనకు చెప్పండి, మాట్లాడుతుందని డైమండ్స్ వచ్చేసి అదే మనం ఐరన్ పిక్ చేసుకున్నాం అనుకో, డైమండ్స్ ఒక్క రాదు. దేవుణ్ణి కోరుకున్నా, ఆకాశాన్ని కోరుకున్నా, ఆఖరికి ఆ మేఘాన్ని కోరుకున్నా అని రాదు. ఇది సంథింగ్ అట్లా వీడికి ఏది వస్తుంది చెప్పాలి. మనం చెప్పుకుంటే మనమైతే ఇప్పుడు విలేజ్ మొత్తానికైతే మనం ఇంకా అయిపోలేదు. 20 మినిట్స్ దాకా చేస్తా ప్రతి ఎపిసోడ్. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. షీప్ వచ్చింది, షీప్ని చంపేది. ఇట్లా 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 పోయేసి చంపేద్ది అంటే అసలు చంపేద్దు కాదు, చంపేద్ది అయితే అంటేనే ఎట్లా చంపాలో అంటే అట్టే కొనాకు 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 ఇచ్చాడు. మొత్తాన్ని మన ఫస్ట్ అయితే వచ్చేసింది. ఓ షేట్ మ్యాన్, ఇలా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ పూర్తి చేద్దామో వద్దాం, మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లేకపోతే వచ్చే ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఎలా కామెంట్ చేయడం మీరు కామెంట్ చేయండి. ఇప్పటికైతే మనం మైనింగ్ అయితే ఉండ పెట్టేద్దాం. ఏమనుకోకుండా నేను చూసి రావాల్సిన పాట సపోర్ట్ వస్తుంది అనమాట. ఓకే, 3 ఐరన్ వచ్చేసింది. 3 ఐరన్ కూడా ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు 3 ఐరన్ అయిపోయినాక చేద్దాం. చలో నా దగ్గర ఇంకో 1 బ్లాక్ కూడా ఉంది. ఆ 1 బ్లాక్ లో నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా లేకపోతే షార్ట్ వీడియోలోనే పెట్టేస్తాను నా ఛానల్. రేపల్లా ఎల్లుండి కల్లా, రేపు ఎల్లుండి కాదనుకోండి, 10 days 3 days అట్లా. ఈ వీడియో పెట్టేసిన తర్వాత మనం పొలం అంటున్నా ఏమో ఉంటుంది, ఇట్లా గింజలు ఇట్లా ఎండబెట్టాలి. ఇక సాయంత్రం ఆడిపోతాం, అప్పుడు కూడా వీడియో వేసేద్దాం. జస్ట్ అలా వాయిస్ అన్నా లేకపోతే వీడియో తక్కువ ఉంటుంది. వీడియో అయితే చాలా తక్కువ ఉంటుంది. మాట్లాడుకుంటే అయిపోయింది పికెక్స్. ఇంకొక నేను కోల్ పెట్టాను.
29 తట్టు వచ్చింది సరే. ఇప్పుడైతే మనం బిలీవ్ ఫంక్షన్ అంటే చాలా జోక్ ఉందండి. అంగకన్నా అక్కడ చేయడం చాలా అలవాటు అనుకోండి. ఎప్పుడైతే ఇట్లా బిల్డ్ చేసుకుంటా ఇటు సైడ్ మా ఫార్మ్ అట్టేసుకున్నాం. ఇటు సైడ్ మా ఫార్మ్ చెప్పిన మాటనే కాబట్టి ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ అటు సైడ్ ఇట్లా పెట్టేసాను కూడా మంచిగా. ఇట్లా ఇట్లా బిల్డ్ చేసేదాన్ని. మొత్తానికి వచ్చేసింది. ఇప్పుడు మనం అబ్బా ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసుకున్నామని మర్చిపోతున్నాం. ఇప్పుడైతే చేసేసుకున్నాం మొత్తానికి అయితే. స్టిక్స్ లేవు కాబట్టి స్టిక్స్ కూడా వేసేసుకోవాలి. ఓకే, అసలు నేను జీవితం అంత కష్టపడి చేస్తున్నా ఒక్క కూడా లైక్ చేస్తలేదు. ఎందుకు అసలు? ఎందుకు మీరు లైక్ చేస్తున్నారండి? జల్దీ లైక్ చేసేసుకోండి. ఈ వీడియోకి ఇన్నిసార్లు చెప్తున్నాను, లైక్ చేయకపోతే చాలా సాడ్గా ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి. మొత్తం మనం ఛానల్ మొత్తం చేసేసేయాలి. మొత్తం మంచిగా ఉంటుంది మన ఛానల్. ఓకే, కరెక్ట్ నేను 20 minutes ప్రతి ఎపిసోడ్ ఉంటుంది. 20 minutes కొన్ని ఎపిసోడ్స్ 25 minutes 30 minutes అట్లా ఉంటుంది. ఇక ఆఫ్టర్ కూడా ఆడ మొత్తం ఇట్లా అడిగిపోయినా చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఇట్లా ఫార్మ్ మీద మొత్తం వేసేద్దాం. ఫార్మ్ మీద మొత్తం వేసేస్తే అయిపోతుంది. ఆఫ్లైన్ వేసేస్తాయి. ఫార్మ్ మొత్తం ఆఫ్లైన్ వేసేస్తా. నెక్స్ట్ డేస్ లో కూడా ఎపిసోడ్ కంటిన్యూ వస్తుంది. మీకు కావాలంటే మన హౌస్ బిల్డింగ్స్ మనకు కావాలంటే చెప్పండి. ఫ్లాట్ కూడా వేసేస్తాం. ఎలాంటి హౌస్ అయినా సరే చేస్తారు. కానీ ఏం ఇయ్యారు అలా ఎందుకు? నాకు ఒక డౌట్. ఓకే, మొత్తం ఇట్లా బ్లాక్స్ మొత్తం వేసేద్దాం. ఓకే, మైనింగ్ కూడా ఒక నువ్వు పెట్టుకోవాలండి. ఫస్ట్ మామ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేద్దాం? అదొక డౌట్ ఉందండి. నన్ను ముద్దు పెట్టుకోమంటే నేను దెంగే ఓకే 2 సార్లు పెడుతుంది. అంటే అది నన్ను ముద్దు పెడుతుంది. అట్లా కోపం అండి. ఆ కోపం నోటి దిగ్గ ఆర్చుకోలేదు. వీళ్ళిద్దరు కూడా పనికొస్తారు. ఓకే, మైనింగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. బ్లాక్ బుల్, ఈ బ్లాక్ షీప్ వచ్చిందంటే ఏదో ఒక దురదృష్టం చేస్తారు అన్నమాట. అందుకని వచ్చింది అనమాట. అంతే అండి ఇలాంటి వీడియో. కానీ ఇది 8 minutes ఉంది. ఏమనుకోకండి. మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.